16థ్ డే టైలరింగ్ క్లాస్ అండి. వీళ్ళకొచ్చేసి లంగా జాకెట్ స్టిచ్చింగ్ అనమాట. అయితే చూడండి ఎలా కర్వ్ వచ్చేసింది. పఫ్ కూడా చాలా వచ్చేసింది. తనకి ఆల్రెడీ కట్ చేసిన పీసులు ఇచ్చాము. తను తను ఆల్రెడీ జాయిన్ చేసి తీసుకొచ్చేసింది. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ జాయిన్ చేసి తీసుకొచ్చేసింది. మిగతా స్టిచ్చింగ్ జాయింట్స్ అనేది మనం ఎలానో తనకు చూపిద్దాము. చూడండి మీరు కూడా వచ్చేసి ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ కుట్టేసుకొని రివర్స్ చేసుకొని వచ్చేసింది నెక్ దగ్గర. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాము. ఈ బ్యాక్ పార్ట్ ఏంటి అంటే మనకి వెనకాల ఉక్సులు పట్టి, కాజాల పట్టి వస్తుంది కాబట్టి జస్ట్ మధ్యకి కట్ చేసుకోవాలి. కరెక్ట్ ఫోల్డింగ్ మధ్యకి పెట్టేసుకొని దాన్ని మధ్య కట్ చేసేసుకోవాలి. దీనికి ఆల్రెడీ లైనింగ్ జాయింట్ చేసి తీసుకొచ్చేసారు తను. ఇప్పుడు మనకి నెక్ పైకుండి, క్లాత్ మంచి వైపు పైకుండి, నెక్ మనకి అపోజిట్ స్టార్టింగ్‌లో ఉంది అంటే దీనికి కాజాల పట్టీ వస్తుందనమాట. ఇది దేనికైనా వర్తిస్తుంది. బ్లౌజెస్‌కైనా, దీనికైనా ఉక్సులు పట్టి, కాజాల పట్టి వేస్తున్నాము అంటే ఇలానే వస్తుంది. మంచి పైకుండాలి. నెక్ ఫ్రంట్ ఉండాలి. ఇలా దీనికి కాజా పట్టి వస్తుందనమాట. ఫస్ట్ కాజా పట్టిని జాయింట్ చేసేసుకొని ఫస్ట్ పైన నేను ఫోల్డ్ చేశాను. వెనక్కి ఫోల్డ్ చేశాను. ఎందుకు అంటే మనం ఆల్రెడీ నెక్ స్టిచ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం క్లాత్‌ని వెనక్కి ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మనం రివర్స్ చేసినప్పుడు అక్కడ ఆహ్, కనిపించకుండా ఉంటుంది. ఖర్చు అనేది కనిపించకుండా ఉంటది. పీసులు రాకుండా ఉంటుంది. కరెక్ట్ ఫోల్డింగ్ వెనక్కి ఉండడం వల్ల నీట్‌గా కూడా ఉంటుంది. దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసి వెనక్కి తిప్పేసి 1 ఇంచు, 1 ½ ఇంచు పెట్టేసి ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. దాని పక్కన ఎక్స్‌ట్రా కుట్టు కూడా వేయాలి. ఎందుకు ఆ 2 కుట్ల మధ్య మనకు కాజాల పట్టి వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఇంకో పీస్ చూసారా? మంచి పైకొస్తుంది. కింద నుంచి స్టార్ట్ చేసాము అంటే దీన్ని ఉక్సులు పట్టి. ఇది ఉక్సులు పట్టి వచ్చేసి డబుల్ క్లాత్ మనం ఫోల్డ్ చేసేసుకొని దాన్ని జాయిన్ చేసేసుకోవాలి. చేసుకొని నెక్ దగ్గర క్లాత్ కొంచెం వెనక్కి మడవాలి. ఎందుకు అంటే ఆల్రెడీ మనం నెక్ స్టిచ్ చేసుకున్నాం కాబట్టి. ఓకే. దీన్ని వెనక్కి తిప్పేసి దీన్ని వెనక్కి తిప్పేసి అనగా కుట్టు వేసేసుకోవాలనమాట. అనగా కుట్టు వేసుకొని దాన్ని రివర్స్ చేసేసి వెనక్కి తిప్పేసి ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. మనకి ఎంత వెడల్పులో అయితే కావాలో అంత వెడల్పులో ఫోల్డ్ చేసుకొని దాని మీద ఎడ్జ్‌కి కుట్టేసుకుంటూ వచ్చేసేయాలి. ఇదే ఉక్సులు పట్టి అనమాట. చూసారా? ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం. హ్యాండ్స్ కూడా తను లైనింగ్ జాయిన్ చేసుకొని వచ్చేసింది ఆల్రెడీ. దీనికి ప్రిల్ ఎలా పెట్టాలి ఏంటి అని చూసుకుందాము. కరెక్ట్‌గా మనం ఖర్చు మందం వదిలిపెట్టేసుకొని 2, 3 ఇంచెస్ లెంత్ వదిలిపెట్టేసుకొని అక్కడి నుంచి మనం ప్రిల్స్ పెట్టేయడం స్టార్ట్ చేసుకుంటున్నాము. చిన్న చిన్నగా ప్రిల్ పెట్టేసుకోవాలి. 1 ఇంచు 1 ఇంచ్ క్లాత్ వదిలిపెట్టేసుకొని అక్కడి నుంచి ప్రిల్ మొదలు పెట్టుకోవాలి. ఎందుకు అంటే మనం వచ్చేసి బోర్డర్‌కి వేయట్లేదు. జస్ట్ 1 ఇంచ్ వదిలిపెట్టుకొని ఏసుకున్నాము అంటే కరెక్ట్‌గా కింద కుర్చీ అనేది ఇలా చక్కగా లేస్తూ ఉంటుంది. చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను. 1 ఇంచ్ క్లాత్ వదిలిపెట్టేసాను. వదిలిపెట్టేసి చక్కగా కుట్టేసుకుంటున్నాము. చిన్నగా నిదానంగా ఒక్కొక్క ప్రిల్ పెట్టేసుకున్నాము అంటే చాలా నీట్‌గా కూడా వస్తుంది. నేను బోర్డర్ పోనీకుండా జస్ట్ లైనింగ్ ఒకటే ఫోల్డ్ చేసి పైకలతో ఫోల్డ్ చేసి ఏం కొట్టకుండా దాని కింద లైనింగ్ జాయిన్ చేయమని చెప్పాను. తను అలానే చేసుకొని తీసుకొచ్చేసారు. ఇప్పుడు దీన్ని 1 ఇంచ్ క్లాత్‌తో మనం ఏసుకుంటున్నాం గదా! ఇక్కడ కొంచెం రఫ్ లాగేసి మళ్ళీ వెనక్కి తిప్పేసి దీని మీద డబల్ కుట్ వేయాలనమాట. ఖచ్చితంగా డబల్ కుట్ వేయాలి. లేదు అంటే త్వరగా కుట్టు ఊడింది అంటే ఆ పఫ్ మొత్తం పోయే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ కూడా అలానే తీసుకొని స్టిచ్ చేసేసుకున్నాము అంటే పఫ్ హ్యాండ్ 2 కరెక్ట్‌గా వచ్చేస్తాయి. ఇంకో హ్యాండ్ కరెక్ట్‌గా ఇది కూడా 2, 3 ఇంచెస్ క్లాత్ వదిలిపెట్టేసుకొని ఇక్కడి నుంచి మనం స్టిచ్ చేసుకోవాలి. ఒక్కొక్క ప్రిల్ పెట్టుకుంటూ చిన్నగా నిదానంగా కుట్టుకుంటూ రావాలి. చూడండి అటువైపు హ్యాండ్‌తో, ఇటువైపు దీంతో పెట్టుకున్నాము అంటే మనకి త్వరగా అయిపోతుంది. స్టిచ్చింగ్ అనేది త్వరగా అయిపోతుంది. చిన్న పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకున్నాము అంటే, మన శారీస్ మీద, బ్లౌజెస్ మీద కూడా పఫ్ కూడా సేమ్ ఇలానే కుట్టుకున్నాము అంటే పర్ఫెక్ట్‌గా కూడా వస్తుంది. దీనిపైన కూడా అనగా కుట్టు వేసుకొని జస్ట్ ఎడ్జ్‌కి మాత్రం రఫ్ లాగేసాము అంటే కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకుంటున్నాము. మంచి వచ్చేసి మధ్యలో ఉంటుంది. ఉల్టా వచ్చేసి పైన, కింద క్లాత్ ఉంటుంది. మనం నెక్ దగ్గర ఆల్రెడీ నెక్ జాయిన్ చేసుకున్నాం కాబట్టి నెక్ దగ్గర నుంచి మనం స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్‌ట్రా క్లాత్‌లు ఏమైనా ఉంటే సంక వైపుకి, షోల్డర్ వైపుకి వెళ్ళిపోతదనమాట. నెక్ వైపుకి మాత్రం కరెక్ట్‌గా ఉండేలా
కరెక్ట్‌గా ఉండేలా పెట్టేసుకొని క్లాత్ వచ్చేసి జాయింట్ చేసేసుకొని రఫ్ లాగేసుకోవాలి ఎడ్జ్. ఓకేనా? దీన్ని డబుల్ కుట్టు వేసుకోవాలి. కంపల్సరీ ప్రతి దానికి మనం డబుల్ కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇలా అనుకున్నాం కదా! ఖర్చు మొత్తం బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. బ్యాక్ పార్ట్ ఎళ్ళినప్పుడు ఆ షోల్డర్ దగ్గర ఖర్చు అనేది బ్యాక్ సైడ్‌కి నెట్టేసి, బ్యాక్ సైడ్‌కి ఇలా పెట్టేసి, దానిపైన స్టిచ్ చేసాము అంటే ఖర్చు అటు ఇటు కదలకుండా ఉంటుంది. షోల్డర్ దగ్గర గుచ్చుకోకుండా ఉంటుంది. మన హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కూడా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా ఒకవైపుకే ఉంటుంది. ఖర్చు మాత్రం బ్యాక్ సైడ్‌కే ఉండాలి. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి మనము స్టార్టింగ్ నుంచి మనం పెట్టేసుకుంటూ రావాలి. ఎక్స్‌ట్రా క్లాత్ ఎంతున్నా పర్లేదు మనం కుర్చీ పెట్టేసుకుంటాం కాబట్టి, మనము కొంచెం సంక కార్నర్ ఉంటది చూసారా? అక్కడి నుంచి మనం కుర్చీ స్టార్ట్ చేసుకుంటూ రావాలి. మనకి కుర్చీ పెట్టుకోవడానికి ఎక్స్‌ట్రా క్లాత్ ఎంతుందో చూసుకొని, మనకి ఎంత వీలైతే అంత కుర్చీ పెట్టేసుకోవాలి. మీకు ఎలా అంటే, మనం మధ్యలో హ్యాండ్‌కి మధ్యలో డాట్ పెడతాం కదా! ఇలా కట్ చేస్తాం కదా! అది షోల్డర్ మీదకొచ్చేలా చూసుకొని, ఎంత క్లాత్ ఎక్స్‌ట్రా ఉంది, ఎన్ని కుర్చీలొస్తాయని చూసుకొని పెట్టేసుకోవాలి. నేనొచ్చేసి చాలా క్లాత్ పెట్టాను కాబట్టి, సంక కర్వ్ నుంచి నేను కుర్చీ పెట్టడం స్టార్ట్ చేసేసాను. మనకి మధ్యలో డాట్ ఎక్కడైతే ఉందో అది షోల్డర్ మీదకొచ్చే వరకే మనం కుర్చీ పెట్టాలి. అదే ఒక గుర్తనమాట. ఒకవేళ డాట్ అటు ఇటు పోయినా హ్యాండ్ బాగోదు. వంకరగా పోతుంది. అందుకని చెప్పేసి హ్యాండ్ మధ్యలో మనం ఒక డాట్ కట్ చేస్తాం కదా! అది మాత్రం కరెక్ట్ షోల్డర్ మీదకొచ్చేలా చూసుకొని కుర్చీ పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. దీన్ని కూడా అనగా సెకండ్ కుట్టు కూడా వేసుకోవాలి. రెండో కుట్టు కూడా వేసాము అంటే ప్రతి దానికి రెండో కుట్టు వేసాము అంటే చాలా స్టిఫ్‌గా ఉంటుంది. కుట్టు ఊడకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా వచ్చేసి చూసారా కొంచెం వదిలిపెట్టుకున్నాను. సంక కర్వ్ నుంచి కుర్చీ పెట్టుకోవడం స్టార్ట్ చేసేస్తాను. మనము ఎక్స్‌ట్రా క్లాత్‌ని బట్టి కొంచెం ముందు నుంచి పెట్టాలా, కొంచెం వెనక నుంచి పెట్టాలా కుర్చీ అని చెప్పేసి మధ్యలో డాట్‌ని బట్టి మీకు తెలుస్తుంది. చూడండి మధ్యలో డాట్ కరెక్ట్‌గా షోల్డర్ మీదొచ్చింది. మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు కరెక్ట్‌గా మధ్యలో వచ్చేసింది. ఇలా గనక కుట్టుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది చాలా బావుంటది. కుర్చీ అటు ఇటు వెళ్ళకుండా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. షేర్ చేయండి. ఈ హ్యాండ్‌ని కూడా డబుల్ కుట్టు వేసేసుకోవాలి. కరెక్ట్‌గా మనం ఖర్చు ఎంత పెట్టాలి అంటే కరెక్ట్ పాదమందం పెట్టేసుకోవాలి. హాఫ్ ఇంచ్ పెట్టాలి. లేదు అంటే పిగిలిపోతుంది. మనకి ఎక్కడైనా టైట్ అయింది అంటే జస్ట్ పిగిలిపోతా ఉంటది. అందుకని మనం వచ్చేసి హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా ఖర్చు పెట్టుకునేలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ ఉంది కదా! దీన్ని ఇలా ఫోల్డ్ చేశాను. కరెక్ట్‌గా నీట్‌గా పెట్టేసుకున్నాను. మనం కుట్టిన తర్వాత ఎలా ఉంటుందో సేమ్ ఎడ్జెస్ కరెక్ట్‌గా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకుంటున్నాను. మీరు కొత్తవారు అయితే మీకు ఒక చిన్న టిప్ చూపిస్తాను. ఇప్పుడు మనం ఇలా కరెక్ట్‌గా అరేంజ్ చేసుకున్నామా, చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కటింగ్ అప్పుడు 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా క్లాత్ పెట్టుకుంటాము. కరెక్ట్‌గా ఆ 2 ఇంచెస్ మనం మెజర్ చూసుకోకుండా 2 ఇంచెస్‌కి కరెక్ట్‌గా మనం స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు కుట్టేటప్పుడు క్లాత్ సిల్క్ అయితే అటు ఇటు, ఇటు అటు ఎళ్తుంది కదా! అందుకని చెప్పేసి మనం కరెక్ట్‌గా ఫోల్డ్ చేసుకొని, కరెక్ట్‌గా పెట్టేసుకొని జస్ట్ ఒక పిన్నీస్ పెట్టాము అంటే క్లాత్ ఎటూ పోదు. మనం ఎన్ని కుట్లు వేసినా క్లాత్ అలానే ఉంటుంది. కింద ఆహ్, ని కింద కింద కట్టు దగ్గర మనమొచ్చేసి ఒక డా కట్ ఒక మా గుర్తు పెట్టుకున్నామంటే జస్ట్ మనం అక్కడి వరకు కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు 2 ఇంచెస్ దగ్గర ఒక పెడుతున్నాను. కింద చూడండి ఒక గీత గీసాను కదా! కింద కట్స్ దగ్గర అన్నమాట. కరెక్ట్ కట్స్ అక్క దగ్గరకొచ్చేసి 1 ఇంచ్ వెడల్పులో కట్స్ పెట్టాము అంటే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. చూడండి ముందే మనం డ్రా చేసేసుకొని పెట్టుకున్నాము అంటే స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అటు ఇటు ఎళ్ళకుండా కరెక్ట్‌గా దాని మీద మనం పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఖర్చులు పైకొచ్చేలా చూసుకొని మన హ్యాండ్ ఖర్చు పైకి పెట్టుకొని స్టిచ్ చేసుకునేలాగా చూసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇక్కడ మనం 1 ఇంచ్ దగ్గరికి ఇలా వచ్చాం కదా! ఇక్కడ జస్ట్ రఫ్ లాగండి. రఫ్ లాగి సూది దింపి, పాదం లేపి కరెక్ట్‌గా అదే కుట్టు మీద 1 ఇంచ్, 1 ½ ఇంచ్ ఆ కుట్టు మీద వచ్చేలా కుట్టి తర్వాత మనం విడిపోవాలనమాట. ఆ కుట్టు దగ్గర నుంచి పక్కన పాదమందం వెడల్పులో వెళ్ళిపోవాలి.
ఎందుకు అంటే మనం అక్కడ ఆహ్, కట్స్ కుడతాం కదా! అక్కడ మనకు అక్కడ కొంచెం నీట్‌గా వస్తుంది. కొంచెం దూరం వచ్చామనుకోండి అక్కడ బాగోదు. కరెక్ట్‌గా 1 ఇంచ్, 1 ½ ఇంచ్ ఆ కుట్టు మీద వచ్చిన తర్వాత పక్కకెళ్ళిపోవాలి. ఇలా 3 కుట్లు వేసేసుకుంటున్నా చూడండి. కరెక్ట్ దాని మీదే ఉంది. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా! మనం కరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా కట్ చేసేసుకొని పైన 1 ఇంచ్ అక్కడికొచ్చేసి అక్కడొక అక్కడొక ఘాటు పెట్టేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. అక్కడ కొంచెం అడ్డంగా కట్ చేసాము అంటే, మన పెట్టుకోవడానికి ఫోల్డ్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. చూడండి అలా డబుల్ ఫోల్డ్ వేసేసి, మనం ఎక్కడైతే కట్ చేసుకున్నామో అక్కడ వరకు ఆగిపోవాలి. ఎక్కడ వరకు అంటే, కుట్టు దగ్గర నుంచి పైనుంచి 1 ఇంచ్ వరకు. చూసారా? 1 ఇంచ్ వరకు వచ్చేసి సూది దింపి, పాదం లేపి అడ్డంగా జరగాలి. వెడల్పుగా ఇటువైపు జరిగేసి, ఇది కూడా ఫోల్డ్ చేసి పెట్టేసుకొని, ఇక్కడ సూది దింపి, పాదం లేపి ఇలా కుట్టేసుకున్నామంటే మనకి నీట్‌గా వస్తుంది. చాలా నీట్‌గా వస్తుంది. దీన్ని అటు కుట్టేసాం కదా! ఇప్పుడు దీని ఎడ్జ్‌కి ఒక కుట్టు వేసుకున్నామంటే చాలా స్టిఫ్‌గా కూడా ఉంటుంది. పంజాబీ డ్రెస్సులకి సేమ్ ఇలానే కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్నామంటే చాలా నీట్‌గా వస్తుంది. ఎక్స్‌ట్రా దారాలేమైనా ఉన్నాయంటే మనం స్టిచ్చింగ్ అప్పుడే కట్ చేసుకున్నామంటే నీట్‌గా ఉంటుంది. దారాలు ఎక్కడా లేకుండా మనం కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చేసింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు కూడా ఇలా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మధ్యలో ప్రతి దానికి బ్లౌజ్‌కి డాట్ అనేది పెట్టాలి. పెట్టాము అంటే ఫిట్టింగ్ కరెక్ట్‌గా వస్తుంది. మనం ఎంత లెంగ్త్‌లో చూసుకున్నామో, ఎంత వెడల్పులో చూసుకున్నామో మార్జిన్ గీత గీసుకొని ఒక డ్రా చేసుకొని కరెక్ట్‌గా అక్కడ కుట్టుకున్నాము అంటే బ్లౌజ్‌కి 4 వైపులా కుట్టుకోవాలి. ఫ్రంట్ 2 డాట్‌లొస్తాయి. బ్యాక్ సైడ్ 2 డాట్‌లొస్తాయి. అలా కుట్టేసుకున్నామంటే పర్ఫెక్ట్‌గా ఉంటుంది ఫిట్టింగ్ అనేది. చిన్న పిల్లలు గదా! పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఒకవేళ మీకు పంజాబీ డ్రెస్సులకైనా కానీ మీకు లూజ్‌గా ఉంది అని అనుకున్నప్పుడు వెనకాల ఇలా డాట్స్ వేసాము అంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. షేప్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. చూడండి 4 వైపులా వేసేసుకోవాలి. మనం ఫస్ట్ డ్రా చేసుకోవాలి. ఎంత లెంగ్త్‌లో వేసుకుంటున్నాము అని చెప్పేసి. అలా అయితే ప్రతీదీ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు లంగా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాము. లంగా వచ్చేసి శారీ క్లాత్ కదా! బోర్డర్స్ వచ్చేసి మనకి క్లాత్ ఉంటుంది కదా! దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే ఖర్చు కనిపించకుండా ఉంటుంది. ఖర్చు ఊరకుండా ఉంటుంది. పిగిలిపోవు పీసులు రాకుండా ఉంటుంది. దాన్ని మనం 2 ఫోల్డ్స్ చేసుకున్నాము అంటే లంగా క్లాత్‌ని శారీ కదా మనం కుట్టేది. ఇలా స్టిచ్ చేసి పెట్టేసుకోవాలి. బోర్డ్ 2 ముక్కలు మనం ఒకటే ముక్క ఉంటుంది. దాన్ని జాయిన్ చేసుకుంటున్నామనమాట ఇప్పుడు. చేసుకున్నామా ఇది కలిపేసి రివర్స్ చేసుకోవాలి. మన మంచి వైపు అది మనం కుట్టింది జాయింట్ ఎక్కడైతే ఉందో లోపల వైపుకెళ్ళి మంచి వైపు పైకొచ్చేలా పెట్టేసుకోవాలి. చూసారా? మిడిల్ వచ్చిందనమాట. బోర్డర్స్ అన్నీ కింద వైపొస్తాయి. ఇదొచ్చేసి పాదం వైపుంది. మంచి మిడిల్ క్లాతొచ్చేసి పాదం వైపుంది. మీకు క్లియర్‌గా చూపిస్తాను ఉండండి. అవి కరెక్ట్‌గా క్లాత్‌లు ఎడ్జ్‌గనేది కరెక్ట్‌గా ఉండేలా చూసేసుకోవాలి. ఆ ఎడ్జ్‌లు కరెక్ట్‌గా ఉండేలా పెట్టేసుకొని, ఈ క్లాత్‌ని మనం కరెక్ట్‌గా పెట్టేసుకుంటే మనకు మిడిల్‌లో ఫిల్ట్ అనేది పడుతుంది. ఎడ్జ్ అనేది కరెక్ట్‌గా పెట్టేసుకొని, ఈ కుట్టుకున్నామంటే మిడిల్‌లో ఫిల్ట్ అనేది పడుతుంది. మనము దీనికి ఆల్రెడీ కటింగ్ అప్పుడు దీనికి మనం ఫిల్ట్ కోసం 6 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాము. 6 ఇంచెస్ ఎక్స్‌ట్రా క్లాత్ తీసుకున్నాము. అంటే 6 ఇంచెస్ అంటే 3 ఫిల్ట్‌కొచ్చేసి 3 డబుల్ లేయర్ కాబట్టి 3 ఇంచెస్ దగ్గర మనం కరెక్ట్‌గా పెట్టేసుకొని మిడిల్‌లో కరెక్ట్‌గా కింద బోర్డర్స్ ఈక్వల్‌గా ఉండాలి. మనం క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ సరి చేసుకుంటూ రావాలి. కరెక్ట్‌గా 3 ఇంచెస్ దగ్గర మనం ఫిల్ట్ వేసాము అంటే 3, 6 అన్నమాట. చూడండి అక్కడి నుంచి 3 ఇంచెస్. అలా మనం మొత్తం క్లాత్ అంతా పెట్టాము అంటే ఫిల్ట్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఎటు ఎళ్ళకుండా ఉంటుంది. మనం ప్రతీదీ టేప్‌తో మెజర్ చేసుకుంటూ
కరెక్ట్‌గా 3, 3, 3, 3 మనం మొత్తం క్లాత్ ఎంత వరకైతే ఉందో అంతవరకు సరి చేసుకుంటూ 3, 3, 3 పెట్టుకుంటూ ఎళ్ళామంటే కరెక్ట్ లెంగ్త్‌లో ఫిల్ట్ వస్తుంది. కరెక్ట్‌గా ఫిల్ట్ వస్తుంది. అయిపోయింది. స్టిచ్ చేయడం. ఇప్పుడొచ్చేసి జాయింట్ ఉంది కదా! మంచి వైపు క్లాత్ మంచి వైపు పెట్టేసుకొని ఇదొచ్చేసి బాడీ పార్ట్ ఆల్రెడీ కుట్టేసి తెచ్చేసారు తిను. దీన్ని మనం ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి. ఎక్స్‌ట్రా 1 ఇంచ్ క్లాత్ వదిలిపెట్టుకొని జాయింట్ దగ్గర నుంచి ఎక్స్‌ట్రా 1 ఇంచ్ క్లాత్ పెట్టేసుకొని మనం ఫ్రిల్ పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. చూడండి కింద పైన ఉల్టా ఉంది. మధ్యలో సీదా ఉంది. బాడీ పార్ట్‌కైనా సరే, లంగా క్లాత్‌కైనా సరే మధ్యలో మంచి ఉంటది. పైన కింద ఉల్టా ఉంటుంది. చూడండి పెద్ద కుర్చీ పెడుతున్నాము. ఇది చాలా క్లాత్ తీసుకున్నాము. దీనికొచ్చేసి 4 మీటర్స్ వరకు క్లాత్ తీసుకున్నాము లంగాకి. అందుకని నేను కొంచెం పెద్ద పెద్ద ప్రిల్ పెడుతున్నాను. మనం ఎంత ప్రిల్ పెట్టామో ఫస్ట్ ప్రిల్ దగ్గర నుంచి లాస్ట్ ప్రిల్ వరకు అదే వెడల్పు ఉండేలా పెట్టేసుకుంటే కరెక్ట్‌గా మనకు లంగా అనేది చాలా నీట్‌గా వస్తుంది. చూడండి ఒక ప్రిల్ కిందకి ఇంకో ప్రిల్ రానిచ్చాము అంటే ఇది ఇది కుట్టిన తర్వాత జస్ట్ సూది దింపేసి ఆపేసాము అంటే నెక్స్ట్ ప్రిల్ పెట్టేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చూడండి ఆ పైన చూసారా ఒక ప్రిల్ వచ్చిన తర్వాత ఎప్పుడు మనం ఇది సెకండ్‌ది పెట్టుకున్నాము అంటే ఈ ప్రిల్ పెట్టుకోవడానికి ఉంటుంది. కదలకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈ ప్రిల్ కిందకి పెట్టేసి దాని మీద కుట్టొచ్చేలా పెట్టేసుకున్నాము అంటే ఇలా మనం ప్రిల్ పెట్టేసుకుంటే చాలా నీట్‌గా ఉంటుంది. ఒకటే లెంగ్త్‌లో పెట్టుకోవాలి. ఒకటే వెడల్పులో పెట్టేసుకోవాలి. మన క్లాత్‌ని బట్టి బాడీ పార్ట్‌కి జాయింట్ చేసుకుంటూ కుట్టాలి. బాడీ పార్ట్‌ని వచ్చేసి ఒకవైపు జాయింట్ చేసుకున్నాను. ఒక సైడ్ జాయింట్ చేసుకున్నాను. ఒకవైపు ఓపెన్‌గా ఉంటుంది. బ్యాక్ ఉక్సులు పట్టి, కాజాలు పట్టి ఆల్రెడీ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసి అది జాయింట్ చేసుంది. ఓకేనా? ఇప్పుడు బాడీ పార్ట్‌కి ఒకవైపు మాత్రమే ఓపెన్ ఉంది. ఇప్పుడు చూసారా అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా 1 ఇంచ్ క్లాత్ వదిలిపెట్టుకునేలాగా పెట్టుకున్నాము బాడీ పార్ట్‌కి. ఈ 2 బాడీ పార్ట్స్ కలిపేసి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు లంగాకి బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా! ఆ బాడీ పార్ట్ ఇప్పుడు జాయింట్ చేసి పెట్టేసుకున్నామంటే ఈ సైడ్ బాడీ పార్ట్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మధ్యలో ఒక చిన్న గ్యాప్ వస్తుంది కదా! అది కూడా మనం ఒక చిన్న కుట్టు కుట్టేసుకున్నాము అంటే ఆ చిన్న గ్యాప్ కూడా కవర్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ జాయిన్ చేయకుండా లంగా అనేది ఇలా వచ్చేసింది దీని లుక్. ఇది డల్‌గా ఉంది. ఎండ ఉందని డోర్‌లన్నీ క్లోజ్ చేసేసాము. ఇప్పుడొచ్చేసి దీనికి లైనింగ్ జాయిన్ చేస్తున్నాను. తిరగలు తీశాను. తిరగలు తీసి నేను లంగా క్లాత్ వైపు లైనింగ్ జాయిన్ చేయట్లేదు. బాడీ పార్ట్ వైపు జాయిన్ చేస్తున్నాను. లంగా తిరగ తీసి బాడీ